అమ్మో 1వ తారీఖు వస్తుంది. జీతం వస్తే రెంట్ 7,000, కరెంటు బిల్లు 13,000. ఇదివరకు రెంట్ 3,000 ఉంటే 300 కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు 7,000 రెంట్ ఉంటే 13,000 కరెంటు బిల్లు వస్తుంది. లోకం మారిందంటే ఏంటో అనుకున్నాను. నిజమే. డిజిటల్ మీటర్సా మజాక? సర్లే ఆ గొడవలు మనకెందుకు కానీ పేపర్ బిల్లు 220, బియ్యం పప్పులు ఉప్పులు 9,000, ఆయిల్ డబ్బా 2,500, ఈఎంఐ 3,400. అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా ఉన్నారా బాబు ఖర్చులు. ఏంటండి రోజులాగే లెక్కలు వేసుకుంటున్నారా? మన మిడిల్ క్లాస్ బతుకులు రోజు లెక్కలు వేసుకుంటూ ఉండాలి కదా మరి. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదండి. ఏం లేకపోతే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తా వెళ్ళిపోడుకో. అది కాదండి, మరి ఏంటో చెప్పు. 31st నైట్ వస్తుంది కదా, వస్తుంది. సరదాగా పిల్లలతో అలా అలా బయటకు వెళ్దామండి. మనం వెళ్ళాం అలా అలా వెళ్ళాం అనుకో బయటికి, మా జీతం 25,000 ఇలా ఖర్చు అయిపోద్ది అనమాట. అర్థమైంది కదా. ఎప్పుడు ఉండే బాధలే కదండి, ఒక్కరోజు అలా వెళ్దామండి. ఒక పని చేయి, మీ బాబుని అడిగి ఒక 20,000 ఎట్రా. ఎందుకు? ఎంజాయ్ చేద్దాం అన్నావు కదా. మనం ఎంజాయ్ చేయడానికి మా నాన్న ఎందుకు? అర్థమైంది కదా, వెళ్ళు నీ పని చూసుకో. అవునులే, ఈ ఇంట్లో నా మాట ఎప్పుడు చెల్లుతుంది. మరి సంపాదించినోడికే తెలుస్తుంది డబ్బు విలువ, గుడ్డు పెట్టి కోడికే తెలుస్తుంది నొప్పి విలువ. సర్లే. డాడీ ఏంట్రా? 31st నైట్కి మా ఫ్రెండ్స్ అందరం వరకు వెళ్తున్నాం. నాకు కొంచెం డబ్బులు ఇస్తే బాగుంటుంది. డబ్బులా? ఎంతండి బాబు గారు? ఎంతో కాదు డాడీ, జస్ట్ 4,000. ఏడు బాబు ఇంకోసారాను జస్ట్ 4,000 కొట్టానంటే 5 ఏళ్ళు వచ్చేస్తే గోప మీద. జస్ట్ 4,000 అండి, జస్ట్ 4,000. 4,000 అంటే నాకు వారం జీతం తెలుసా నీకు? ఏంటి డాడీ ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తావు. 31st నైట్కే కదా అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా. 4,000 వచ్చి పెడితే కానీ 31st నైట్ వెళ్దా? 1వ తారీఖు రాదా? సూర్యుడు అస్తమించడా, చంద్రుడు ఉదయించడా? జస్ట్ 4,000 కోసం సూర్యుడు చంద్రుడు అని సోషల్ స్టడీస్ పాఠాలు చెప్తే పెట్టినా నువ్వు. మీ అందరికీ అర్థం అవ్వాలంటే సోషల్ స్టడీసే కాదమ్మా, సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ చెప్పాలి. అప్పుడు కానీ అర్థం అవ్వం మీకు. ముందు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. కాలేజీలో అందరూ గంజా బ్యాచ్లతో తిరుగుతున్నారట. అలాంటివి ఏమన్నా నీ గురించి తెలిసిందనుకో, అదే నీకు ఆఖరి రోజు అయిపోద్ది. వెళ్ళు బాగా చదువుకో. ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలేదు, వచ్చింది. అందుకే బాగా చదువుకెళ్ళి. వెళ్తానులే కానీ అది కాదు నాన్న, 31st కోసమే కదా అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా. అడుగుతావు ఒక్కరోజే కదా ప్లీజ్. డాడీ రామ్మా వచ్చుకోవచ్చు. నీకేం లేవమ్మా కోరికలు? ఏం కోరికలు మమ్మీ? దీనికి 31st గురించి తెలియనట్టుంది. దీనికి వెళ్ళిపోవటం అసలు సైలెంట్గా ఉంటే అదే కాలేజీకి వెళ్ళిపోద్ది. మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? ఏం లేదమ్మా, నీకు కాలేజ్ టైం అవుతుంది వెళ్ళిపో. అది కాదు కానీ. ఇంకా కానీ అర్థమయ్యేటమ్మా, టైం అవుతుంది వెళ్ళు. అది కాదు డాడీ, 31st నైట్ కి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవమ్మా, ప్లాన్స్ ఏం లేవు. నువ్వు కాలేజ్ టైం అవుతుంది వెళ్ళిపో. అది కాదు డాడీ, అయితే నేను మా ఫ్రెండ్స్ తో వంజంగి వెళ్దాం అనుకుంటున్నాను డాడీ. వనజంగా ఇక్కడే గజగజ వణుకుపోతుంటే నీకు వనకడానికి వనజం కావాలే? అలా కాదు డాడీ, జస్ట్ 2,000. జస్ట్ 2,000 అమ్మా. 1వ తారీఖు వచ్చిందంటే వంజంగిలో ఉన్నట్టు నాకు అంతా వణికిపోతుంది. మీరే ఏం పట్టినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరుతున్నారు. మిడిల్ క్లాస్లో బతుకులు అంటే ఎలా ఉంటాయో తెలుసా? ఒకడు సంపాదించుంటే 4 తింటారు. అందులో 4 తింటే సరిపోతుందా? నీ కాలేజీ ఖర్చులు, వీడి కాలేజీ ఖర్చులు, మీ అమ్మ ఖర్చులు, నా ఖర్చులు, ఇలా చెప్పుకుంటూ పోతే బోళ్ళు ఉంటాయి. అయినా ఈ 31st నైట్ కనిపెట్టినాడు ఎవడో కానీ ఆయన చంపేయాలి. ఆడు చచ్చిపోయాడు కదా. చచ్చిపోయి బతికిపోయాడు, లేదంటే ఇవాళ నా చేతిలో సర్దుడు. మీరు ఊరుకోండి. అయినా 31st రేపు కదా, దాని గురించి రేపు మాట్లాడదాము. ఈరోజు కాలేజ్కి వెళ్ళండి. అయినా మీ నాన్న ఎలా కూర్చోలో నాకు బాగా తెలుసు. మీరు ముందు కాలేజ్కి వెళ్ళండి. అమ్మా ఏంట్రా? నన్ను ఫ్రెండ్స్ తోటి అరకు కూడా వెళ్ళలేదు. పోనీ మీరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అమ్మా 31st అమ్మా నీ బాధ ఏంటే? నన్ను ఫ్రెండ్స్ తో వంజంగి వెళ్ళనివ్వలేదమ్మా డాడీ. మీరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళండి అమ్మా 31st నైట్ కి. చెప్పమ్మా డాడీకి. మీరేమో ఇలా తినేస్తున్నారు, అతనేమో ఎక్కడికి తీసుకెళ్ళడు. సరిపోయారు అందరూను. సర్లేండి, ఏదో ఒకటి చేస్తాను, అడుగుతానులేండి, ఉండండి. కోపంలో భలే క్యూట్కుంటావమ్మా. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. ఏమండి ఏమండి, కాఫీ తాగండి. ఏంటే ఎప్పుడు లేదు ఇంత పొద్దుటే కాఫీ అట్టుకొచ్చావు? మీరు అలసిపోయి ఉంటారని. రాత్రి పడుకున్నావు గురగట్టి, ఇప్పుడు లేచాను. అలసిపోయానా? అది కాదండి, ఈరోజు 31st కదా, పిల్లలేమో సరదా పడుతున్నారు, అలా బయట తీసుకెళ్ళొచ్చు కదా. మీరు ఎక్కడికంటే అక్కడికే. తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్తే పని అవుద్ది?
సరే అయితే తీసుకెళ్తాను కానీ నేను ఎక్కడికంటే అక్కడికే, సరే మీరు కాదనకూడదు మళ్ళీ. అలాగే. సరే అయితే రెడీ అవ్వండి, సాయంత్రం వెళ్ళిపోదాం. ఏమే సుధా, ఈరోజు 31st నైట్ కదా, మా డాడీ పార్టీ ఇస్తున్నారు, వచ్చేవే. సరేనే, తప్పకుండా వస్తా. ఓకేనే, బాయ్. నువ్వేంటి ఈ డ్రెస్ ఏంటి బుడబొక్కల దానిలాగా? ఏంటండి మనం ఏం గుడికి వెళ్తాం ఏంటి? పబ్బుకే కదా వచ్చు. అయినా మీరేటండి కళ్ళద్దాలు తీసేయండి. చూడండి ఎంత హీరోలాగా ఉన్నారు ఇప్పుడు. డాన్స్ అండి. ఏమండి ఏమండి టైం ఎనిమిది అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళరా? 8 అయిందా? ఇవాళ ఎంత తారీఖు? 1వ తారీఖు. అమ్మో 1వ తారీఖు. నా 25,000 వచ్చైపోయి. అమ్మో పాలు, రెంటు, కరెంటు, పేపర్ బిల్లు ఇవన్నీ ఎలా కట్టాలరా దేవుడా? అబ్బా నేను రాత్రి చెప్తున్నా కూడా తెగేసిరారు కదా. నాకు ఇంట్లో బోల్డ్ పని ఉంది చూడ. వద్దొద్దనే ఇరికించేయరు కదా బాబు.